మనకి కమిటీలు వద్దు, మనకి ఫెలోషిప్లు వద్దు, మనకి నాయకత్వాలు వద్దు, మనకి ఘనతలు వద్దు. చివరికి వచ్చేసాము, చివరి దినాల్లోకి వచ్చేసాము. పరిస్థితులన్నీ తారుమారు అయిపోతున్నాయి. చర్చిలకు అనుమతులు లేవు, సభలకు అనుమతులు లేవు, సువార్త ప్రకటనకు అనుమతులు లేవు. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకున్న తగులు వచ్చే రోజులు వచ్చేసినాయి. ఇంత ఘోరంగా పరిస్థితులు మారిపోయిన తర్వాత కూడా ఇంకా మనం ఆహ్వానం కోసం ఎదురు చూద్దామా? ఇంకా ఘనత కోసం ఎదురు చూద్దామా? పౌలయ్య గారు ఒకసారి ఆ మాట నాకు గుర్తుందా? మార్కు ఒక్కడే నాతో ఉన్నాడు, అందరు నన్ను విడిచిపోయారు. ఒకసారి ఏడిచాడు అంత పెద్ద ఆయన. ఎఫెసులో మృగములతో పోరాడిన పౌలు గారు ఒక చిన్న బిడ్డలాగా బాధపడ్డాడు. చలో, తరుమబడుతుంటే తోడు రారు, దేనికి కలవరు. ఆలభత్యాలు చేసుకుంటారా? ఆలభత్యాలు చేసుకుంటారా? మందిరాలు కూలుస్తుంటే మనకేం బాధ లేదు, పాస్టర్లను చంపుతుంటే మనకేం బాధ లేదు, వ్యతిరేక చట్టాలు వస్తుంటే మనకేం బాధ లేదు, బైబిల్ తగలబెడుతుంటే మనకేం పేచి లేదు. మనం మాత్రం